హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చికెన్ పచ్చడి సులభంగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. సింపుల్ ప్రాసెస్ అండి. దీనికోసం అయితే హాఫ్ కేజీ చికెన్ తీసుకొని ఇలా చిన్న చిన్న పీసులుగా అయితే కట్ చేసి పెట్టుకొని నీట్గా కడుక్కోవాలి. ఇలా కడిగిన చికెన్లో అయితే ఇప్పుడు 1 స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నా, అలాగే 1 స్పూన్ వరకు ఉప్పు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ చికెన్ ముక్కలకి పసుపు ఉప్పు బాగా పట్టేటట్లు బాగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు అలానే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్దది గిన్నె తీసుకొని స్టవ్ మీద అయితే పెట్టుకున్నా. ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చికెన్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ చికెన్ ఇలానే యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు అలానే స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఇలా పెట్టడం వల్ల ఈ చికెన్లో ఎక్స్ట్రా ఏదైనా వాటర్ ఏమైనా వస్తే అదంతా ఇంకిపోతుంది. అలాగే చికెన్ కూడా కొంచెం ఉడుకుతుంది. చూడండి, ఇలానే మొత్తం చేసుకోవాలి. కలుపుతూ ఉండాలండి, లేదంటే దానికి గట్టిగా అయిపోయి అడుగంటుతుంది. ఇలా కలుపుతూనే ఉండాలి. చూడండి, కలర్ కూడా చేంజ్ అవుతుంది మెల్లిగా. ఎక్స్ట్రా వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఇలానే కలుపుకోవాలి. చూడండి, ఇందులో వాటర్ అయితే ఊరాయి కదా, ఇదంతా ఇంకిపోయేంత వరకు ఇలానే పెట్టుకోవాలి స్టవ్ మీద. చూడండి, మొత్తం వాటర్ అంతా పోయింది. ఇప్పుడు దీన్ని అయితే ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు అదే గిన్నెలోకి 1 కప్పు వరకు నేను ఆయిల్ అయితే వేసుకుంటున్నా. ఈ ఆయిల్ అయితే ఒక 200 గ్రామ్స్ అయితే ఉండొచ్చు. ఇలా వేసుకోవాలి మొత్తం. ఇలా వేసుకున్న తర్వాత ఈ చికెన్ని ఇందులో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ ఉడికించుకుని ఆల్రెడీ చికెన్లో వాటర్ లేదు కాబట్టి తొందరగానే డీప్ ఫ్రై అవుతుంది. ఇలా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ ముక్కలు అయితే గట్టిగా ఉండాలి, అలా ఎంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ పచ్చడి ఎక్కువ రోజు నిల్వ ఉండాలంటే ముక్కలు అయితే గట్టిగానే ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. ఆయిల్లో వేసుకున్న తర్వాత ఇలా కలుపుతూ ఉండండి, లేకపోతే ఇది కూడా గట్టిగా అయిపోతుంది, అడుగంటుకు పోతుంది, మాడిపోయే ఛాన్సెస్ ఉంది కాబట్టి కలుపుతుండండి. ఈలోపు ఈ చికెన్ అయ్యేంతలోపు నేను మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటాను. దీనికోసం చిన్న కడాయి తీసుకొని 2 ఇలాచీలు, 4 లవంగాలు, అలాగే 2 దాల్చిన చెక్కలు అయితే వేసుకున్నా. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు ఆవాలు అయితే వేసుకుంటున్నా. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ వరకు మెంతులు అయితే వేసుకుంటున్నా. ఇందులోకి 1/2 స్పూన్ వరకు జీలకర్ర అయితే వేసుకుంటున్నా. ఇవన్నీ మంచిగా వేయించుకోవాలండి, మంచి స్మెల్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. చూడండి, ఇదంతా బాగా వేయించుకోవాలి చిన్న మంట మీద. ధనియాలు ఉంటే ధనియాలు కూడా వేసుకోండి. నేను దగ్గర ధనియాలు లేదు, పౌడర్ ఉంది, అది వేసుకుంటాను. ఈలోపు చికెన్ అయితే ఉడికిపోతుందండి. చూడండి, చికెన్ కూడా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. ఈలోపు నేను మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్న మసాలా ఉంది కదా, అదంతా ఇందులో వేసుకుంటున్నా. అలాగే ధనియాల పొడి అండి, ఇది ఒక 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకొని మెత్తని పౌడర్లు అయితే చేసుకొని పెట్టుకోవాలి. ఈ లోపు చికెన్ చూడండి మంచిగా కలర్ అయితే చేంజ్ అయింది. ఇలా ఉడికించుకోవాలి, బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చికెన్ ముక్కలు గట్టి పడ్డాయండి. ఇలా పడ్డాయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకొని ఆయిల్లోనే బాగా ఉడికించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్ది వేసుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పచ్చడి అయితే. ఇలా అల్లం వెల్లుల్లిపాయ కూడా ఆయిల్లో మంచిగా ఉడకాలి, ఉడికేంత వరకు అలానే పెట్టుకోవాలి. స్టవ్ని అయితే ఆఫ్ చేసుకోవద్దు. ఇప్పుడు చూడండి, ఇలా బాగా కలుపుతూ ఉండాలి. ఈ లోపు చికెన్ కూడా ఎక్కడైనా పచ్చిదనం ఉంటే పోతుంది, అది కూడా ఉడుకుతుందండి బాగా. చికెన్కి నేను 1/2 కప్పు కారం అయితే వేసుకుంటున్నా. చూడండి, ఈ కప్పులో 1/2 కప్పు అయితే కారం తీసుకొని వేసుకుంటున్నా. ఇవి కొలతలు కరెక్ట్గా పెట్టుకోవాలండి. ఇప్పుడు కారం తీసుకున్నాను కదా, కొంచెం ఉప్పు అయితే 1/2 కప్ కంటే 1 స్పూన్ తక్కువనే తీసుకోవాలి. ఎందుకంటే ఇంతకుముందు చికెన్లో మనం వేసుకున్నాం కదా పసుపు ఉప్పు, సో అదైతే తక్కువ చేసుకొని మైనస్ చేసుకొని వేసుకోండి. అలాగే ఇప్పుడు మనం తయారు చేసుకున్న పౌడర్ ఉంది కదా, అది కూడా ఇందులోకి వేసుకుంటున్నా. ఈ మసాలా అంతా చికెన్కి బాగా పట్టుకున్నట్లు బాగా మంచిగా కలుపుకోవాలి. స్టవ్ అయితే ఆన్లోనే ఉందండి, ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకోలేదు. ఒక 5 నిమిషాల పాటు అలానే పెట్టుకొని ఈ మసాలా మొత్తం ముక్కలకి బాగా పట్టేటట్లు ఒకసారి అయితే ఉడికొచ్చేంతవరకు ఉడికించుకొని ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిని చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత ఇందులోకి ఒక 2 నిమ్మకాయలను ఇలా కట్ చేసుకొని నిమ్మకాయ రసం అయితే పిండేసుకోవాలి. చాలా బాగుంటుందండి ఈ పచ్చడి. ఇది ఒక రోజు తర్వాత మగ్గిన తర్వాత తినండి, వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని. చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. బయట మార్కెట్లో కొంటాం కదా చాలా కాస్ట్ పెట్టి, అలా కొనే బదులు ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోండి. చాలా బాగుంటుంది, ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, ఎందుకంటే అప్పుడే మీకు అర్థమవుతుంది ఎలా చేయాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.